ఓం భూతం చ భవ్యం చ సర్వం యశ్చాధితిష్ఠతి స్వర్యస్య చ కేవలం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయం 22వ సంపుటంలో ఉన్నాం. మునిగారు జీవాత్మ ఒకసారి ముక్తి పొందిన తర్వాత చాలా కాలం ఏంటంటే ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. నమస్తే. నమస్తే. మోక్షంలో జీవాత్మ చాలా కాలం 31 నీలము ప్రమాణం 31 నీలము, 10 కర్బుదములు, 40 అర్బుదములకు ఒక మానుష సంవత్సరము అనగా ఒక సృష్టి ఆయువు 86 అర్బుదముల 40 కోట్ల. ఒక్క సృష్టి ఆయువు 86 అర్బుదముల 40 కోట్ల సంవత్సరములు. ఇటువంటి 36,000 సార్లు ఈ సృష్టి ఉత్పత్తి ప్రళయమునకు ఎంత సమయం పడుతుందో అంత కాలము వరకు దుఃఖములకు దూరమైన ముక్త జీవుడు మోక్షానందాన్ని అనుభవిస్తుంటాడు, ముక్తిలో ఉంటుంటాడు, ముక్తాత్మ. మీరు చెప్పింది ఏంటంటే సుషుప్తావస్థలో ఉంటాడు. సుషుప్తావస్థలో ఉండేటువంటి స్థితి ఏంటంటే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ప్రకారం రాత్రి మా అమ్మ నాన్న వాళ్ళు పని ముగించుకొని వచ్చి భోజనం చేసి పడుకోవడానికి వచ్చేసరికి పిల్లవాడు ఆగడు కాబట్టి ముందుగానే పడుకుంటున్నాడు. పడుకునేసరికి తల్లి తనకు అందుబాటులో పడుకోబెట్టి మళ్ళీ తాము పని అంతా ముగించుకొని పడుకోబోయేటప్పుడు పడక గదిలోకి వెళ్ళేటప్పుడు తనకు అందుబాటులో పడక గదిలో సోఫాలో పడుకోబెట్టినటువంటి పిల్లవాడిని తీసుకెళ్లి పడక గదిలో తమ పక్కన పడుకోబెడుతుంది. ఇక్కడ శిశువుకు కనపడేది ఏంటంటే తాను వంటగదిలో లేదా సోఫా సెట్ లో పడుకున్నటువంటి పిల్లవాడు ఉదయం నిద్రలేసేసరికి పడక గదిలోకి ఎలా వచ్చాడు అనేటువంటి రహస్యాన్ని మీరు చెప్తున్నారు. అంటే ఈ యొక్క పూర్వ సృష్టి ప్రళయం అయ్యేటప్పుడు అణువు విచ్ఛిన్నం అయ్యేటప్పుడు ఆ యొక్క భుక్త భోగ కాలం శేషముగా ఉన్నటువంటి జీవాత్మలకు వాటిని సుషుప్తావస్థలో పడుకోబెట్టి ఇప్పుడు నూతన సృష్టి మరో కొత్తగా సృష్టి చేసినప్పుడు ఆ సృష్టి లోపల ఈ యొక్క భుక్త భోగ కాలం శేషంగా మిగిలి ఉన్నటువంటి జీవాత్మలకు అవకాశం ఇవ్వడం జరుగుతుంటది, ముందుగా అవకాశం ఇవ్వడం జరుగుతుంటది. అందు గురించి పూర్వ సృష్టిలో ఎక్కడైతే జీవనాధారం లేదో, నీళ్లు సరిగా లేవో, భోజన అవకాశాలు
జీవనాధారం సరిగా లేనటువంటి ప్రాణి జాతులు ఇప్పుడు ఏ రకంగా అంతరించిపోతున్నాయో అటువంటి జీవనాధారము లేనటువంటి బిక్కుబిక్కుమనేటువంటి స్థితిలో ఉన్నటువంటి జీవాత్మ ఈ యొక్క కొత్త సృష్టి లోపల అత్యంత సమృద్ధమైనటువంటి నీళ్లు, వృక్ష వనస్పతులు, ఆహారం, అన్నం పరిపూర్ణంగా ఉన్నటువంటి ఈ సృష్టిలో కళ్ళు తెరుస్తుంది. అక్కడ జీవనాధారం లేనటువంటి ప్రళయమయ్యేటువంటి పూర్వ సృష్టిలో కళ్ళు నిద్రావస్థలోకి వెళ్ళినటువంటి సుషుప్తావస్థలోకి వెళ్ళినటువంటి జీవాత్మ ఈ కొత్త సృష్టి లోపల ఆ జీవనాధారమైనటువంటి అన్న జలపానీయములు, అన్న ఔషధులతోటి పరిపూర్ణమైనటువంటి అపరిమిత మాత్రలో మిక్కిలిగా ఉన్నటువంటి ఈ కొత్త సృష్టిలో కళ్ళు తెరుస్తుంది. ఈ స్థితిని సుషుప్తి అవస్థ అనేది దీనిని. కానీ ఇక్కడ దయానంద సరస్వతి 9వ సముల్లాసములో ఋగ్వేదాది భాష భూమికలో వేదమంత్ర ప్రమాణ పూర్వకంగా చెప్పినటువంటిది ఏంటంటే 31 నీలము 10 కర్బుదముల 40 అర్బుదముల ఒక మానుష సంవత్సరం. అటువంటి సంవత్సరం, ఒక్క సంవత్సరం అటువంటి మళ్ళీ అయనములు, దినములు వాటన్నింటిని చెప్తూ ఒక్క సృష్టి ఆయువు ఏ రకంగా చెప్తున్నాడు అంటే 86 అర్బుదముల 40 కోట్ల సంవత్సరములు. ఇటువంటి 36,000 సార్లు సృష్టి ఉత్పత్తి ప్రళయముకు ఎంత సమయం అయితే పడుతుందో ఒక్కసారి జీవన్ముక్తి పొందినటువంటి జీవుడు అటువంటి ఎక్కువ సమయంలో ముక్త జీవుడిగా పరమేష్టి మండలంలో ఉంటాడు. అందు గురించి ముక్తాత్మ స్థితిని, సుషుప్తావస్థ స్థితిని మీరు రెండు ఒకటి చెప్తున్నారు. అది కొద్దిగా మళ్ళీ ఆలోచించండి అంతే. మానస్తోకే ఇప్పుడు శ్వేతాశ్వతర ఉపనిషత్తు 4వ అధ్యాయము చివరి శ్లోకం చూడండి. మానస్తోకే తనయే మాన ఆయుషి మానో గోషు మానో అశ్వేషు రీరిషః వీరాన్మాను రుద్రభామిను బధీర్హవిష్మంత సదమిత్వ హవామహే. మా అంటే నిషేధాత్మకము. మనకు తోకే అంటే శిశువు, శైశవావస్థ, బాల్యావస్థ, కళ్ళు తెరవనటువంటి ఆ అవస్థ, అటువంటి స్థితి అనంటే కళ్ళు తెరవనేటువంటి స్థితి అంటే జ్ఞానముతో ఉద్బుద్ధము కానటువంటి, అజ్ఞానయుక్తంగా ఉన్నటువంటి, అవగాహన లేనటువంటి అటువంటి అమాయకత్వంలో తనయే ఆ యొక్క కుమారుని, మన యొక్క కుమారుని పట్ల మా ఎక్కువగా మనకు ఎటువంటి అనుభవం ఉంటుంటుందో అటువంటి అనుభవం అతనికి ఉండదు. మన నవజాత శిశువులో ఎవరైతే పసిబిడ్డలు ఉంటారో ఆ బాలుర పైన, యువకుల పైన, ఆవుల పైన, గుర్రముల పైన ఇటువంటి దెబ్బలు ప్రహారము చేయొద్దు అంటే దెబ్బలు కొట్టొద్దు, వారిని కొట్టొద్దు అని. ఇప్పుడు దెబ్బలు కొడితే ఏమవుతుంటది అని అంటే, దెబ్బలు కొడితే ఏమవుతుంటది అంటే ఇంతకు మించి నువ్వేం చేయగలవు. ఇక ఆ దెబ్బలకు అలవాటు పడినటువంటి వాళ్ళ మనసులో ఏం మెదులుతుందంటే ఇంతకు మించి నువ్వేం చేయగలవు అనేటువంటి హేయభావం. ఓం ప్రకాష్ సికింద్రాబాద్ సీతాఫల్ మండి పక్కన వారసిగూడ ఆర్య సమాజంలో ఉన్న ఒక ఘటన ఏంటంటే, ఒక ఆవిడను వాళ్ళ ఆయన రోజు తాగి వచ్చి కొట్టకుండా ఉండేవాడు కాదు. అది ఆవిడకు అలవాటైపోయింది. ఎట్లయినా కొడతాడు అని ఆమె సిద్ధంగా ఉన్నది. కొట్టాలి, తన్నాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు అన్నట్టు. రోజు అదే పని.
ఆ రకంగా జరుగుతూ ఉన్నప్పుడు ఒకరోజు ఆవిడ ఆయన కొట్టడానికి చెయ్యి లేపినప్పుడు అని చెప్పేసి పక్క నవ్వింది. అతన్ని చూసి చేయితోటి చూపెట్టి, ఇంతకు మించి నువ్వేం చేయగలవు, నీ వల్ల ఏమవుతుంటది అని చెప్పేసి అతనికి ఎట్లా అన్నదన్నట్టుగా. ఆ నవ్వు ఇదివరకెప్పుడు నవ్వనటువంటి ఆ భార్య యొక్క నవ్వు అతనికి ఎక్కడ గుచ్చుకున్నది అని అంటే, నన్ను నువ్వు ఇంత చేతగాని వాడిలాగా, ఇంత దద్దమ్మలాగా నన్ను ఎగతాళి చేసి నవ్వావు చూడు, ఇక మీదట నీ మీదికి చెయ్యెత్తితే నా చెప్పుతో నేను కొట్టుకున్నట్టుగా అని అన్న వాడు ఇక ఆ మునుముందు జీవితంలో ఎంత పెద్ద పొరపాటు జరిగినా కూడా భార్యను ఏమి అనకపోయేవాడు. దీని ద్వారా అక్కడ జరిగింది ఏంటంటే, రోజు కొట్టడం, తాగి రావడం, కొట్టడం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు ఆవిడ ఏమనేదంటే, కొట్టదండి, నేనేం తప్పు చేశానండి, నేనేం పాపం చేశానండి అని చెప్పేసి ఎంత కాలవేళ పడుతుండేసరికి ఆయనకు ఉత్సాహం వచ్చేది, ఇంకా ఎగబడి కొట్టేవాడు. కానీ ఈ రోజు మాత్రం ఆవిడ ఆ రకంగా నవ్వేసరికి మరి అది వారి ప్రారంధము, వీరి అదృష్టము, ఏది ఏమైనా జరిగినా కానీ ఆ నవ్వు మాత్రం అతనికి గుచ్చుకుంది. ఇక అతడు చెయ్యక్కర్లేదు అన్నట్టుగా. ఆవిడ ఆర్య సమాజంలోకి వచ్చి సత్సంగంలో చెప్తుంది అన్నట్టుగా, మీరు మీ భర్త కొడుతున్నాడని చెప్పేసి ఎదురు తిరగకండి. అక్కడ చిన్నదే, మనము వారి ఈ కోపాన్ని మనం నవ్వులో చెదరగొట్టేస్తే వారి కోపం తగ్గిపోతుంది అని. కానీ అది అందరికీ జ్ఞాపక సిద్ధం నా సర్వత్రా అని పారిభాషిక సూత్రం ప్రకారం అన్ని మంత్రాలు, అన్ని సూత్రాలు అందరి మీద ప్రయోగం అవుతాయి అని అనుకోవడం మన భ్రమనే. ఆవిడ మాత్రం తన ప్రయత్నంగా ఎవరెవరైతే భర్త చేత దెబ్బలు పడుతున్నారో వారందరికీ ఈ రకంగా చేయండి, నాకు మాత్రం మంచి జరిగింది. ఇప్పటికీ మేము ఏ రకంగా అంటే సీతారాముడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తి లాగా ఎట్లయితే ఉంటున్నామో అట్లా ఉంటున్నాం. ఇదివరకైతే నేను నరకం అనుభవించేదాన్ని, ఇప్పుడు మా దాంపత్య జీవితం బాగుంది అని ఆవిడ చెప్పడం. ఆ రూపకంగా సందర్భోచితంగా దాన్ని వాడుకోవాలి, ఏం వాడాలో అదే వాడుకోవాలి. ఇప్పుడు ద్రౌపది అక్కడ నవ్వింది, అక్కడ రాజ్యాలు కొద్దిగా రకరకాలు ఉంటుంది కదా. ఇంకో మనోరంజకమైనటువంటి కథ, మనోరంజకం మాత్రం, ఆచార్య సత్యవీరి గారు కూడా మాతో పాటే ఉండేవాడు. అదే ఆర్య సమాజంలో వారు కింద ఉండేవారు, మేము పై అంతస్తులో ఉండేవారు. ఆ రకంగా ఉన్నప్పుడు వారు ఏంటంటే, ఈ భార్యలను కొట్టేటువంటి భర్తలకు తాగుడుకు మాన్పించేటువంటి మందులు ఇచ్చేవాడు. మందును ఇట్లా ఆచార్య గారు మందులు ఇస్తున్నారని తెలిసి ఆ కాలనీ వాళ్ళంతా వచ్చి కాళ్ళ వెళ్ళబడేవారు. అయ్యా రోజు చంపుతున్నాడు అయ్యా, పెయ్యంతా వాచిపోతుంది అయ్యా, నేను దెబ్బలకు తట్టుకోలేకపోతున్నానని ఏడ్చేవారు. ఇక అటువంటి వారికి సరే మరి ఈ మందును ఏ రకంగానైనా వారికి ఇవ్వండి, చెప్పకుండా ఇవ్వండి, ఇస్తే వారం రోజుల్లో తాగుడు తగ్గిపోతుంది, ఇక మానుకుంటాడు, తాగడు అని చెప్పేసి మందు ఇచ్చిండు. ఒక ఆవిడ తీసుకెళ్లి వాళ్ళ ఆయనకి ఇచ్చిండు. ఆయన రోజు తాగి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, కొట్టడం చేస్తుండేవాడు. ఇక ఈ మందు ఇచ్చిన తర్వాత కొట్టడం లేదు, తిట్టడం లేదు, వచ్చి ఇక దుప్పటి కప్పుకొని తన సోయి లేకుండా పడుకునేవాడు. అది ఆవిడకు అలవాటైన ప్రాణం కాబట్టి రోజు తిట్ల పడేది, దెబ్బలు పడేది. ఇప్పుడు చేస్తలేడు కాబట్టి ఆవిడకు భయం వేసింది. వచ్చి ఆచార్య గారి దగ్గరికి వచ్చి, నీ మందు పాడుగాను, నువ్వు ఏం మందు పెట్టావు, ఏం చేసావు, మా ఆయన మునుపట్లాగా లేడు, ఏదో వట్టిగానే పడుకుంటున్నాడు, మా భార్యాభర్తల మధ్యలో ఇదన్నీ ఏం తెచ్చిపెట్టినావు అని చెప్పేసి మందు అక్కడ పడేసి తిట్టుకుంటూ పోయింది. అంటే అక్కడ ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏం తెలియదు. మా తాగుడుకు మానిపించేటువంటి మందు ఇవ్వమని ప్రాధేయపడి వచ్చింది ఆవిడే. వారం రోజుల్లో కూడా తాగుడు, తిట్టుడు ఇది తగ్గిపోతుందని ఆచార్య గారు చెప్పే మందు ఇచ్చారు. కానీ ఆవిడకి ఏంటంటే అలవాటైన ప్రాణం కదా, ఆ దెబ్బలకు ఆ తిట్లకు అలవాటైన ప్రాణం కదా, మరి అది చేయకపోయేసరికి
ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో అయిపోయినట్టుగా అట్లా ఆగమాగం అయిపోయి మళ్ళీ వచ్చి ఇట్లా చేసింది. ఇది మనోరంజనం మాత్రమే. ఇలాంటి ఎన్నో ఘటనలు ఉంటుంటాయి. ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ యొక్క శ్వేతాశ్వతర ఉపనిషత్తులో పిల్లలను కొట్టొద్దు, తప్పు చేసినప్పుడు కొట్టొద్దు. పిల్లలు వాళ్ళలో చిలిపితనం ఉంటుంది, వారిని కొట్టొద్దు. పశువు దానికి తన వర్తమానంలో దొరికేటువంటి సుఖము, అవకాశము, దాని లాభాన్ని చూసుకుంటుంటది. ఏదైనా పంట తినడమే కానీ, లేదంటే తన మీదకి ఎవరైనా ఆక్రమణకు వస్తే పొడవడానికి కానీ అలాంటిది జరుగుతుంటది. ఇంకా యువకులు ఎవరైతే పిల్లలు దుందుడుకు తనంతోటి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించినప్పుడు వీళ్ళను మళ్ళీ ఈ యొక్క స్త్రీలను, గుర్రాలను కొట్టొద్దు అని చెప్పేసి, ఆవులను కొట్టొద్దు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టుగా. పిల్లలను కొడితే ఏమవుతుంది అని అంటే, మేము అసమర్థులుగా ఉన్నాము, మీరు సమర్థవంతులై ఉన్నారు, బలిష్టంగా ఉన్నారు, మేము బలహీనంగా ఉన్నారు, ఇప్పుడు కొడుతున్నాము. మనం కొట్టే ప్రతిసారి చెయ్యి లేపుతున్నప్పుడు వారి మనసులో మెదిలేది ఏంటంటే, ఇంతకు మించి నువ్వేం చేయగలవు. ఈ భావన బలపడి వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు, వీళ్ళు చేతగాని ముసలి వాళ్ళు అయినప్పుడు బయటకు తరిమేసేది, ఫుట్పాత్ మీదకి, ఆశ్రమాలకు తరిమేసేది, భార్యముఖం చూసుకొని ఆ ఆనందంలో వీళ్ళను తల్లిదండ్రులను హింస పెట్టేది దీనికి. అందుకే పిల్లలను వాళ్ళను సంస్కారవంతులుగా పెంచడం మానవత్వం. సంస్కారవంతంగా ఎలా పెంచాలి? వాళ్ళు చిలిపితనంగా కొంటె చేష్టలు చేస్తుంటారు, ఏడిపిస్తుంటారు, ఏదేదో పనులు చేస్తుంటారు, జరగకూడని నష్టమంతా చేస్తుంటారు, వాళ్లకు హాని చేసుకుంటారు అని అంటే, అక్కడ ఈ తెలివితనము మనం ఉపయోగించాలి. ఏంటంటే వాళ్ళు తప్పు చేయడానికి పోతున్నప్పుడు, నీటి కుళాయిలో పడబోతున్నప్పుడు, వేడి గంజిలో చెయ్యి పెట్టబోతున్నప్పుడు, ఇంకా కరెంటు ప్లగ్ లో వేలు పెట్టబోతున్నప్పుడు, గండు చీమలను పట్టుకోబోతున్నప్పుడు, తేలును పామును పట్టుకోబోతున్నప్పుడు వాళ్ళ దృష్టిని మళ్లించాలి. ఇదిగో నా బంగారు కన్నా కదా, ఇదిగో ఇక్కడ నీకు ఇది కావాలి కదా అని దృష్టి మళ్లింపజేయడం. వారికి ఏదో చెయ్యాలనేటువంటి ఊర్జ లోపల నుంచి ప్రోత్సహిస్తుంది, తన్నుకొస్తుంది. అటువంటి సందర్భంలో వాళ్ళ దృష్టిని మళ్లించి ఆ ఊర్జను ఈ వైపు, ఇంకొక వైపు, ఉదాహరణకు బజారుకి వెళ్ళినాం, లేదంటే బస్ స్టాండ్లోనూ బస్సుల్లో ఉన్నాము, లేదంటే దుకాణంలో ఉన్నప్పుడు నాకు ఈ వస్తువు కావాలని పట్టుకున్న ఏదైనా తినే వస్తువును అడిగారు అనుకోండి, ఇగో అది కాదు నా బంగారు కన్నా కదా, నువ్వు ఇదైతే చిన్నవాళ్ళు తింటుంటారు, ఇగో ఇది నీకు ఈ మంచి వస్తువు అని చెప్పేసి అంతకంటే నాణ్యమైనటువంటిది, అంతకంటే మంచిది వాళ్ళకు కొనివ్వాలి. వాళ్ళు ఏదైనా ఆట వస్తువు కావాలన్నారు అనుకోండి, ఇదైతే వాళ్ళు పేదవాళ్ళు ఆడుకుంటారు, వాళ్ళు పిచ్చి వాళ్ళు ఆడుకుంటారు, నువ్వు బంగారు కన్నా కదా, నువ్వు ఈ రకంగా ఆడుకోవాలని ఇంకా మంచి వస్తువును మనం చూపించాలి. అటువంటప్పుడు ఈ రకంగా అలవాటు పడ్డటువంటి వారి బుద్ధి ఏదైనా సమయం వచ్చినప్పుడు ఏమంటారంటే, అమ్మ నువ్వు కొని, ఏం కొనియాలంటే లేదు నువ్వే కొని, ఏం కొనియాలంటే నాకు కావాల్సింది కొని అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఏదైనా తినాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అమ్మ నాకు ఏమైనా చేసి పెట్టు, ఏం చేసి పెట్టాలి అంటే నువ్వు ఏమైనా చేసి పెట్టు, ఎందుకంటే నేను అడిగేది అది చిన్నవి ఉంటుంటాయి, అవి ఖరాబ్ అయినవి ఉంటాయి, ఆరోగ్యం చెడగొట్టేటివి ఉంటాయి, నువ్వు మంచివి చేసి పెట్టు అని చెప్పేసి అమ్మ చేతి వంటకే అలవాటు పడతారు. నాన్న తెచ్చినటువంటి వస్తువులని ఇష్టపడతారు. వాళ్ళకు కావాలన్నది మనం ఇవ్వకూడదు. అది కాదు, నీకు అంతకంటే మంచిది ఇస్తానని చెప్పేసి వాళ్ళు బట్టలు ఎంచుకున్నారనుకోండి, ఈ టీషర్టు, పిల్లి బొమ్మలు, కుక్క బొమ్మలు, ఏవో బొమ్మలు ఉన్నాయి, ఆ బొమ్మలు లేకుండా ఉండేటువంటి పట్టు వస్త్రాలు కానీ ఇంకా మంచి వాళ్ళకు కనపడేటట్టుగా, ఇది వేసుకుంటే నువ్వు మహారాజులాగా ఉంటావు, మహారాణిలాగా ఉంటావు, నువ్వు లక్ష్మీదేవి లాగా ఉంటావు అని వాళ్ళని పొగుడుకుంటూ చూపించాలి. వాళ్ళది ఇగో ఇది వేసుకుని మసిబట్టలు వేసుకుంటారు, నల్లటి వేసుకునేటువంటి దొంగలు వేసుకుంటారు, మసిబట్టలు వేసుకుంటారు, ఆ తప్పు చేసే వాళ్ళు వేసుకుంటారని వాళ్ళకి చెప్పి ఈ యొక్క మంచి చూపిస్తే వాళ్ళు ఇవే ఎంచుకుంటారు. ఈ రకంగా దృష్టిని మళ్లించడం, వాళ్ళని ఈ యొక్క పిల్లల్లో ఉండేటువంటి ఈ చంచలత్వం, ఈ చిలిపితనం అది వారిది కాదు. వాళ్ళు కేవలం జిరాక్స్ పేపర్ మాత్రమే, ఫోటోస్టేట్ మాత్రమే. ఇదంతా
గర్భంలో ఉన్నప్పుడు ఆ గర్భిణీ స్త్రీ యొక్క ప్రవృత్తి లోపల రికార్డ్ అయింది ఇక్కడ బయట పెడుతుంది, ఈ పిల్లల ద్వారా బయటపడుతుంది అంతే. అందుకని ఆ పిల్లలను కొట్టొద్దు. కొట్టడం అలవాటు చేస్తే వాళ్ళు అదే నేర్చుకుంటారు. తప్పు చేసినప్పుడు కొడితే వాళ్ళ బుద్ధి మొద్దుబారిపోతుంటది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది చేస్తుంది దెబ్బ కొడుతుంది. అంతకుమించి వాళ్ళు నువ్వేం చేయగలవు, ఇంతకు మించి ఏం చేయగలవు, ఒక దెబ్బే కదా కొట్టేది అనేటువంటి దానికి వాళ్ళ బుద్ధి అలవాటు పడింది అనుకోండి, ఇక వాళ్ళని మార్చడం సాధ్యం కాదు. ఇక నరకమే నరకం అనుభవించాలి. అందుకని పిల్లలను కొట్టకూడదు. మంచి ఆచార వ్యవహారాలు నేర్పించాలి. వాళ్ళు ఏదైతే కావాలంటారో దానికంటే ఉత్తమమైనటువంటిది, నాణ్యత గలది మరియు మంచి వస్తువులను, మంచి వస్త్రాలను, మంచి తినుబండార పదార్థాలను వాళ్లకు అందించినట్టయితే వాళ్ళు ఆ చిన్న చెడిపోయిన పాచిపోయినటువంటి బజార్లో రోడ్ల మీద చేసేటువంటి వాటికి అలవాటు పడరు. మనం ఎట్లా అలవాటు చేస్తే అట్లా. వారి చేతికి డబ్బులు ఇచ్చి వాళ్ళు ఏదైతే కొనుక్కుంటారో, నువ్వు ఇది కొనుక్కున్నావు, ఇదైతే మంచిది కాదు, ఇది కొనుక్కుంటే నీకు జలుబు చేస్తుంది, జ్వరం వస్తుంది, నీకు ఇది కావాలి అని చెప్పేసి మనం మంచి స్వచ్ఛమైన నేతి మిఠాయిలు తినడానికి కానీ మంచి మనం అలవాటు చేస్తే, ఎలా అలవాటు చేస్తే వాళ్ళు అలా నేర్చుకుంటారు. మరియు పశువులను కొట్టకూడదు. ఆవును కొడుతుంటే అది వాటిలో కూడా ఆత్మ ఉంటుంటది. అవి కూడా మొండికేస్తుంటాయి. అవి కూడా దెబ్బలకు వశపడక నియంత్రణలో ఉంటాయే కానీ పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండవు. అందుకని ఆ విధంగా మళ్ళీ గుర్రాలను మనం ప్రేమతోటి వశపరచుకోవాలి కానీ వాటిని కొట్టి కాళ్ళెరగొట్టి చేసుకుంటామని అంటే అది ఇక మన చేతికి రాకుండా పోతుంటాయి. ఈ రకంగా మరి వీరాన్ అంటే యువకులను వాళ్ళను కొట్టకూడదు. వాళ్ళను కొడితే ఏంటంటే వాళ్ళు తిరగబడితే అంటే వాళ్ళు యవ్వన దశలో ఉన్నారు కాబట్టి వాళ్ళలో ఇప్పుడిప్పుడే ఉద్ధృతమైనటువంటి యవ్వన దశ ఉన్నది. మనదేమో ఉడికిపోయినటువంటి దశ ఉంటుంటది. అక్కడ కొట్టడము దూషించడము కాదు. ఏంటంటే మంచేదో చెడేదో ఎలా చేస్తే మంచివారు అవుతారో, ఎలా చేస్తే చెడ్డవారు అవుతారో ఆ మంచిని చెడును వివరించాలి. నువ్వు మంచి చేస్తే రామునిలా అవుతావు, చెడు చేస్తే రావణునిలాగా అవుతుంటావు. మంచి చేసావంటే కృష్ణునిలాగా అవుతావు, చెడు చేసావంటే కంసునిలాగా అవుతుంటావు, నీ ఇష్టం అని చెప్పేసి మంచి చెడుని వివరించి వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పాలి. వాళ్లకు సమయం కేటాయించాలి. వాళ్లకు ఆట వస్తువులు కొనించి వాళ్ళ పాపాన వాళ్ళను వదిలేయకూడదు. వాళ్ళు ఇవాళటి పిల్లలే రేపు మనం కుల వంశ బీజాలు, భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళను ఏ రకంగా మనం తీర్చిదిద్దితే సమాజం ఆ రకంగా తయారవుతుంది. కాబట్టి భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, పిల్లలు చెడిపోయారనంటే తల్లిని మొహం చూడని తిట్లు తిట్టిస్తున్నాడు. తిట్టించి కొడక అని తప్పు చేసినటువంటి పిల్లలను మాత్రం కొడక అనిపిస్తున్నాడు, తల్లిని మాత్రం మొహం చూడని తిట్లు తిట్టిస్తున్నాడు భగవంతుడు. ఎందుకు అనంటే ఈ పిల్లలను సంస్కరించేటువంటిది తల్లియే. తండ్రి శరీరం నుండి శుక్రకణము వంటి బీజాన్ని తీసుకొచ్చి తల్లి గర్భంలో పెట్టి తల్లికి బాధ్యత అప్పగింపజేస్తున్నాడు భగవంతుడు. అందుగురించి తల్లిలో సహనము, ఓర్పు అనేది ఉండాలి. మనసులో కుట్రలు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషాలు ఉంటే అవన్నీ ఈ పిల్లల లోపల తల్లి ద్వారా అందుతుంటాయి. ఆ విధంగా నేర్చుకున్నటువంటి పిల్లలే ఇప్పుడు పుట్టిన తర్వాత ఈ చిచ్చర పిడుగులైపోయి నానా రకాలుగా ఈ వ్యవహారం చేసి మనల్ని ఏడిపిస్తుంటారు. మనం ముసలివాళ్ళమైన తర్వాత ఇంట్లోంచి తరిమేస్తుంటారు భోజనం పెట్టకుండా. మనం ఏ రకంగా వారికి నేర్పిస్తుంటే వాళ్ళు ఆ రకంగా తయారవుతుంటారు. కాబట్టి ఇది విత్తనం వేసినటువంటి రైతు పంటను ఏ రకంగా కాపాడుకుంటాడో సంతానం కన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలను అంత జాగ్రత్తగా పెంచాలి. అప్పుడే మనం గొప్పవారి అనిపించుకుంటాం. అదే సంస్కారంగా గొప్పగా పెంచినటువంటి ఈ తల్లిదండ్రులను పొగిడిస్తుంటాడు. ఏ తల్లి కన్నారు బిడ్డ అని చెప్పేసి రాముణ్ణి చూసుకుంటూ యొక్క
కౌసల్యను దశరథుని పొగడడం, శ్రీకృష్ణుని చూసుకుంటూ దేవకి వసుదేవులను పొగడడం, పిల్లలు మంచివారైతే తల్లిదండ్రులను పొగడడం, సీతను చూసి మా స్త్రీ జాతికి ఆనిముత్యంగా ఎదిగినటువంటి సీతను చూసి దశరథ మహారాజును వాళ్ళ అమ్మను జానకిని జనకుని కూతురు వాళ్ళను తలుసుకుంటారు, పిల్లలను చూసి తల్లిదండ్రులను తలుసుకుంటారు. అందుకని మనం పిల్లలు మన ఇంటి రత్నాలు, మన కుల దైవాలు, అందు గురించి వాళ్ళని జాగ్రత్తగా పెంచాలనేటువంటిది ఇక్కడ మన పిల్లలు. ఈ సందర్భంగా ఒక పద్యం వస్తుంది, చెప్పండి. పసురంబు పందైన పశుల కాపరి తప్పు, తనయుడు దుర్జనుడైన తండ్రి తప్పు, భార్య గయ్యాడైన ప్రాణనాథుని తప్పు, కూతురు చెడుగైన మాత తప్పు. ఇట్టి తప్పుల చేనరులంత కట్టుబడిరి, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర. మీట్లో ఉన్నారు ఆచార్య, మీ వయసు వస్తలేదు. ఇటువంటి శ్లోకాలు చిన్నప్పుడు కష్టంగానైనా సరే, ఇష్టం లేకున్నానైనా సరే వారికి కంఠస్థం చేపిస్తే, వేమన పద్యాలు, సుమతి పద్యాలు, నీతి శతకాలు చేపిస్తే జీవితంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు వాళ్ళు అక్బర్ గురించి, బాబర్ గురించి, వాళ్ళ గురించి చెప్తారు కానీ మన రాజా మహారాజుల గురించి, మహాత్ముల గురించి, ఋషుల గురించి పిల్లలకు చెప్పకపోవడం వల్ల ఈ సమాజం ఈ రకంగా దుస్థితికి దిగజారి మన దేశంలో మన జెండాను పెట్టి ఇది భారతదేశము అని చూపించేటువంటి స్థితికి వచ్చింది. అందు గురించి పాఠ్యాంశంలో ఈ యొక్క తప్పనిసరిగా ఉండాలి. చెప్పండి గాయత్రి అమ్మ గారు. ఓం నమస్తే ఆచార్జీ. పిల్లలకి క్రమశిక్షణతో పెంచిన తర్వాత పెద్దగయ్యాక వేరే పిల్లలతో పాటు వాళ్ళు చెడు నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇష్టారంగా మనకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వాళ్ళకు ఏ విధంగా ఆచార్జీ? ఈ రకంగా క్రమశిక్షణ అనేటువంటిది ఒక మూర్ఖత్వం. వాళ్ళను నియంత్రించకూడదు, ఆప్షన్ వాళ్ళకు వదిలిపెట్టాలి. వాళ్ళకు మంచేదో చెడేదో విప్పి చెప్పాలి, అనుభవం చెప్పాలి, నీతులు చెప్పొద్దు. క్రమశిక్షణ అంటే నీతులు చెప్పడం. నీతులు చెప్పినప్పుడు నువ్వు మంచిగా ఉండాలి, నువ్వు బంగారు కన్నావు కదా, అది ఇది కదా మనం బుజ్జగించి పంపిస్తే గడప దాటగానే పక్కింటోడు అంటే ఎవరే నీ అవ్వకాడికెళ్ళి మొదలు పెడతారు. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? మనం చెప్పిన నీతులను నమ్మాలా, లేదంటే అతడు చేసే వ్యవహారం, అతనితో పాటు తరగతిలో కూర్చుండేది, బడికి వెళ్ళేది, వచ్చేది, చేసేది, చుట్టాల పిల్లలు, వీళ్ళు అంతా ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళతోటి పిల్లలతోటి ఆడుకుంటారు కాబట్టి వాళ్ళతోటి అతనికి మనోరంజనం ఉన్నది. మరి వాళ్ళ వ్యవహారం అట్లా ఉన్నది, మనం నేర్పించేది ఇట్లా ఉన్నది. ఇది మీరు క్రమశిక్షణ మీరే కాదు చాలా మంది అనుకునేటువంటిది ఈ నీతులు చెప్పడం క్రమశిక్షణ అనుకుంటున్నారు. ఇది మహా అజ్ఞానము. వారికి సత్యము అసత్యం విడమర్చి చెప్పాలి. వారు ఎవరితో పాటు వెళ్తున్నారు, వారు ఎలా మాట్లాడుతున్నారు, వారు మాట్లాడే మాటలకు వీరికి ఏమనిపించింది అనేటువంటిది వీరి మనసును చదవాలి. వీరి మనసును అడిగితే అక్కడ తెలుస్తుంది. వారికి ఏంటంటే వారు అజ్ఞానం, వాళ్లకు అంతవరకే తెలుసు. నువ్వు గొప్పవాడివి, నువ్వు ఇంకా బాగా మంచిగా మాట్లాడాలి, నువ్వు తొందరపడకూడదు. వాళ్ళు తొందరపడుతున్నారు, వాళ్ళకు తెలియదు. వాళ్ళు చిన్న బుద్ధి గలవాడు, నువ్వు పెద్ద మంచి బుద్ధి గలవాడివి కదా. నువ్వు ఇప్పుడు రాముడు చూడు, కృష్ణుడు చూడు, వాళ్ళు ఏంటంటే దుష్ట వ్యవహారం చేసినటువంటి వారిని సంహరించారు. నువ్వు దుష్టుడివా? కాదు కదా. మరి నువ్వు దుష్టుడి కానప్పుడు మరి నిన్నెవరు అన్నారు కదా. అదే వాళ్ళు దుష్టత్వం చేస్తున్నారు కాబట్టి భగవంతుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. నువ్వు గొప్పవాడివి కదా, నువ్వు రామునిలాగా, కృష్ణునిలాగా, మహాపురుషునిలాగా, నువ్వు సీత లక్ష్మి లాగా నువ్వు ఎదగాలి కదా అని చెప్పేసి పిల్లలను పొగిడి ఇలా మంచిగా మాట్లాడమని అస్సలు చెప్పకూడదు. మంచిగా మాట్లాడమని చెప్పేటువంటి మాట కంటే ఎలా మాట్లాడితే మంచి అవుతుంది, ఎలా మాట్లాడితే చెడ్డదవుతుంది, ఎలా మాట్లాడితే అందరి చేత గౌరవించబడతారు, ఎలా మాట్లాడితే అందరి చేత తిట్లబడతారు, దెబ్బలు పడతారు, అది వాళ్ళకు నేర్పించండి. నీ ఇష్టం.
అని చెప్పేసి వాళ్ళకే, నువ్వు గొప్పవాడివైతే, నువ్వు నా బిడ్డవైతే నువ్వు ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి చెప్పాలి. వాళ్ళకు బయట అంత సమాజం అజ్ఞానంగా ఉంది, తప్పుడుగా మాట్లాడతారు. నువ్వు తప్పు మాట్లాడదు, నువ్వు నా బిడ్డవు కదా అని చెప్పేసి వాళ్ళని పొగడాలి. మంచి చేసినప్పుడు పొగడాలి, తప్పు చేసినప్పుడు కొట్టాలి, వాతలు వచ్చేలా కొట్టాలి, భయపడాలి. తప్పు చేస్తే అమ్మ కోపడుతుంది అని చెప్పేసి కొట్టేటప్పుడు కొట్టాలి, కానీ ఎప్పటికీ ప్రతిసారి కొట్టకూడదు. వాళ్ళ భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఒక తల్లి పిల్లలను ఆచార్జీ 14-15 సంవత్సరాల పిల్లలు ఆ విధంగా చేయడం జరుగుతుంది. ఆ అబ్బాయికి చాలా మట్టి శిబిర్లో కూడా పంపించారు. అన్నీ ఓకే అంటారు, అన్ని కరెక్ట్ చేస్తారు. మళ్ళీ చెప్పడం, మళ్ళీ కావాలని అవును నేను చేస్తే ఏమైంది, నా ఇష్టం, అలాంటి మాట్లాడడం జరుగుతుంది ఆచార్జీ. ఒక ఘటన ఏంటంటే, గర్భములో ఉన్నప్పటి నుంచి తల్లి, భర్త, అత్త వాళ్ళ వ్యవహారంతో కొంత, తల్లి అక్కజెల్లెళ్ళ వ్యవహారంతో కొంత ఏంటంటే, కోపమును నియంత్రణలో ఉంచుకొని కేవలం కళ్ళు పెద్దగా చేసి చూస్తే చాలు, ఆ రకంగా భయపడే విధంగా గర్భములో ఉన్నప్పటి నుంచి అలవాటు చేసి, పిల్లలు పుట్టిన తర్వాత తప్పు చేస్తే వాళ్ళ వైపు కళ్ళు పెద్దవి చేసి చూస్తే వాళ్ళు గజగజ వణికిపోతారు. అలా ఒకసారి పెళ్లిలో వెళ్ళినప్పుడు, బర్త్డే పార్టీలో వెళ్ళినప్పుడు వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ వైపు ఇట్లా చూసిందంతే గజగజ వణికిపోతున్నాడు. ఒక పిల్లవాడైతే చెడ్డీలో మూత్రం కూడా చేసుకున్నాడు. చుట్టుపక్కల ఏం మంత్రం వేసావే తల్లి, మా వాళ్ళు ఎంత కొట్టినా వాళ్ళు దారికి రాదు, నువ్వు ఇట్లా చూస్తేనే వాళ్ళు గజగజ వణికిపోతున్నారు, ఏం మంత్రం వేసావే తల్లి అని అడుగుతున్నారు. అది పెంపకంలో ఉంటుంటాయి. ఇప్పుడు 15-20 సంవత్సరాల వాళ్ళు అలా చేస్తున్నారు అని అంటే, వాళ్ళను మనము దారికి తేవడం అది చిన్నప్పటి నుంచి గాలికి వదిలేసి ఇప్పుడు దారికి తేవాలంటే కొద్దిగా కష్టం అవుతుంటది. చిన్నప్పుడు బాగానే ఉన్నాడు ఆచార్జీ, తర్వాత స్కూల్లో వెళ్ళాక ఆ పిల్లల ప్రవర్తనతో ఆ విధంగా మారాడు అబ్బాయి. అమ్మగారు ఇదే పొరపాటు కదా, ఇందాక చెప్పింది అదే, ఇప్పుడు మళ్ళీ మీరు అడుగుతున్నటువంటి ప్రశ్ననే అది. సమాధానం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రశ్న అడుగుతున్నారు. మనము నీతులు చెప్పొద్దు, ఎటువంటి వాళ్ళ మధ్యలైనా మన పిల్లలుగా నెగ్గుకు రావాలి, కానీ ఎదుటి వారి ప్రభావంతో ప్రభావితం అయిపోయే విధంగా ఉండకూడదు. చిన్నప్పటి నుంచి నీతులు చెప్పారు, మీ కనసైగల్లో ఉంచుకున్నారు, అప్పుడు బాగానే ఉన్నారు. ఇప్పుడు ఊరు దాటి పట్టణానికి వెళ్ళారు, లేదంటే ఈ దేశం దాటి ఇంకొక దేశానికి వెళ్ళారు, అక్కడ చదువు కోసమే కానీ ఉద్యోగం కోసమే కానీ అక్కడ తోటి వారిని చూసి చెడిపోయారు అని అంటే మీ పెంపకం సరిగా లేదు అనేది అక్కడ నిరూపణ అవుతుంది. ఎందుకు నిరూపణ అవుతుంది అని అంటే, మీరు నీతులు మాత్రమే చెప్పారు. ఈ సమాజంలోకి వెళితే మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. దేని వల్లనైతే నీకు బుద్ధి జ్ఞానం కలుగుతుందో దాంట్లో నీ యొక్క ఉన్నతి జరుగుతుంటే, నీ వ్యక్తిత్వ వికాసం జరుగుతుంటే నిన్ను అందరూ మంచివారు అనుకుంటారు. ఎవరి సంపర్కంతో నువ్వు తిట్లు నేర్చుకుంటావో, దొంగతనం నేర్చుకుంటావో, అబద్ధాలు ఆడడం నేర్చుకుంటావో, తద్వారా అబద్ధాలు ఆడినప్పుడు అందరూ నిన్ను లెక్క చేయరు, నిన్ను దూరం కొట్టేస్తారు, నువ్వు మంచివాడివి కాదని చెప్పేసి నీ వల్ల మమ్మల్ని తిడుతుంటారు, అందువల్ల అందరి చేత చెడ్డవాడివి అనిపించుకుంటావు అని ముందే చెప్పాలి. వాళ్ళు ఒకేసారి మీ దగ్గరికి రావట్లేదు, ఎప్పుడైతే మీ దగ్గరికి వచ్చి దాపరికం చేస్తుంటారో అప్పుడే వారిని దగ్గర కూర్చుండబెట్టి, ఏంటి నా బంగారు కనుక, ఏంటి వాళ్ళ ఇలా చేస్తున్నావు అని చెప్పేసి నువ్వేదో మనసులో పెట్టుకుంటున్నావు అని చెప్పేసి ప్రతిదీ, ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే వాళ్లకు మనుస్మృతిలో చెప్తున్న దాని ప్రకారం, దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో చెప్తున్న దాని ప్రకారం, ఈ యొక్క యుక్త వయసు వచ్చిన తర్వాత పిల్లలను పిల్లలుగా చూడకుండా స్నేహితులుగా చూసినప్పుడు వారి మనసు విప్పి మరీ చెప్తుంటారు. మనం వారికి స్నేహితులుగా ఉండాలి, ఫ్రెండ్షిప్ చేయాలి, చేసినప్పుడే వాళ్ళు చెప్తుంటారు. అలా చెప్పిన వాళ్ళతోటి కలిసిపోయి వాళ్ళ వాళ్ళు ఒకటే అన్నట్లు ఆ భావన వచ్చేటట్టు చేయాలి. అలా చేస్తే, ఎందుకంటే వాళ్ళెంత మండిగా ఉన్నారో మనమంత మండిగా వెళ్తాము అని అంటే అది చెయ్యి దాటిపోయేటువంటి పరిస్థితి, అది గోడ దూకేటువంటి పరిస్థితి అవుతుంటది. వాళ్ళను మనం చెడగొట్టిన వాళ్ళమే అవుతుంటాం. కాబట్టి వాళ్ళతోటి సౌమనస్యంగా ఉండాలి.
ఓపెన్ హార్ట్ గా ఉండాలి, వాళ్ళకి సమయం కేటాయించాలి. వాళ్ళు ఎక్కడికి పోయావు, ఎవరితో పాటు ఉన్నావు, ఏమేమి మాట్లాడుకున్నారు, అక్కడ ఏమేమి ఆలోచించారు అనేటువంటిది మనము చెప్పేటువంటి మాట అక్కడ స్నేహితుల దగ్గరికి కానీ ఎక్కడికి పోయినా కూడా తిరిగి మనం చెప్పిన దగ్గరికే వాళ్ళ పరిణామం వస్తున్నప్పుడు, పరిణామం రిజల్ట్ వస్తున్నప్పుడు వాళ్ళు మంచివారైతే, మంచి సంస్కారవంతంగా మీరు చిన్నప్పుడు నేర్పించినట్టయితే, అమ్మ ఇగో ఈ ఫలానా వ్యక్తి ఇగో ఇలా చేస్తున్నాడు, నేను ఇలా చేయొచ్చా చేయకూడదా, ఎందుకంటే ఇక్కడ నాకు ఏ దారి లేదు, నేనేం చేయాలి చెప్పండి అని మనల్ని సంప్రదిస్తారు. నాన్న నువ్వు చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలి. వాళ్ళు అర్థం కాకపోతే ఆ పరిస్థితి నుంచి వెంటనే మన దగ్గరికి వస్తారు, మనల్ని సంప్రదిస్తారు. అదే మనము వారిని చూసి చూడనట్టుగా వదిలేస్తే, నా పిల్లలు గొప్పవారు అని చెప్పేసి, మా పిల్లలు గురుకులంలో చదువుకున్నారు, ఆశ్రమంలో ఉన్నారు, చాలా గొప్పవారు అని వదిలేస్తే, ఈ యొక్క నిజామాబాద్లో జరిగినటువంటి ఘటన, సీతారాములు గారు వాళ్ళ కుటుంబంలో వాళ్ళ అమ్మాయిది, అదే ఇక వివరంగా మనం తెలియని విషయం కాదు. కాబట్టి మంచివారైనా సరే, మనం సంస్కారవంతంగా పెంచినా సరే, మన దృష్టి మనం ఎప్పుడు పారదర్శకంగా ఉండాలి, ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. ఉన్నప్పుడే వాళ్ళు మనం కనిపెడుతున్నామన్న విషయాన్ని వాళ్ళు పసిగడతారు. వాళ్ళు పసిగట్టినప్పుడు మరింత జాగ్రత్త పడతారు. అందుకని ఇదంతా తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంటుంది. తల్లిదండ్రులు ఎలా పెంచితే పిల్లలు అలా పెరుగుతుంటారు. అందుకని వాళ్ళదే తప్పు అని చెప్పేసి ఎంతసేపు అనలేము. ఎందుకు అని అంటే అక్కడ వాళ్ళకు రకరకాలుగా మద్దతు పెడుతుంటారు. ఇప్పుడు మన ఇంట్లో పూజ జరిగేటప్పుడు వీళ్ళ పిల్లలు వాళ్ళని మీరు బయటకు పోండి అని వాళ్ళు బయటకు వెళ్ళగొడుతుంటారు. వాళ్ళను బయటకు వెళ్ళగొట్టి వాళ్ళను బడికి పంపించి వాళ్ళను హాస్టల్కి పంపించి మీరు చేసే పూజలు ఏవి ప్రతిఫలించవు, మీ అంత దరిద్రులు ఇంకొకరు ఉండరు. ముందు వాళ్ళను కూర్చుండబెట్టుకోండి. వాళ్ళు మన కుల వంశం, వాళ్ళ మన ఉత్తరాధికారులు, మన వారసత్వం, వాళ్ళకు సంస్కారాలు ఇవ్వాలి. ఇక్కడ మనం వాళ్ళని బడికి పంపించి, ఊరికి పంపించి, హాస్టల్కి పంపించి మనం చేస్తుంటే అక్కడ వాళ్ళని పట్టుకునే వాళ్ళు ఇతర మతస్థులు పట్టుకుంటున్నారు. వాళ్ళ మనసులో వాళ్ళను మభ్య పెడుతున్నారు, వాళ్ళకి ఏవో ప్రలోభాలు పెడుతున్నారు. అక్కడ ఆ ప్రలోభాలకు అలవాటు పడినటువంటి మన పిల్లలు మన ఇంట్లో ఎంత పెద్ద పండుగ ఉన్నా, ఎంత పెద్ద పూజ ఉన్నా ఏమంటారంటే, నాకు స్పెషల్ క్లాసులు ఉన్నాయి, నాకు పరీక్ష ప్రిపేర్ కావాలి, నేను నోట్స్ రాసుకోవాలి, మాకు ఎక్స్కర్షన్ ఉన్నది, ఈ రకంగా చెప్తాం. మనమేమో నిజమేమో అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ మనసు మారిపోయింది, వాళ్ళ మతం మారిపోయారు, వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఇక్కడ మనం మన పూజ నుండి, మన పండుగల నుంచి వాళ్ళని దూరం పెట్టాం. వాళ్ళు ఎక్కడ వేరే వాళ్ళు మన పిల్లలను దగ్గరికి చేర్చుకున్నారు. అక్కడ జరుగుతుంది మోసం. అర్థమవుతుంది అమ్మగారు? చెప్పిన వినరాచార్జీ కొంతమంది చెప్పిన ఎప్పుడైతే వినేటువంటి స్థితి ఉందో అప్పుడు మీరు చూసి చూడనట్టు మీరు వదిలేశారు. మా వాళ్ళు మంచి వాళ్ళు అని చెప్పేసి నమ్మకంతో, అతి నమ్మకంతో మీరు వదిలేశారు. వాళ్ళు మొత్తము చెడు ప్రవర్తనకు, చెడ్డ వాళ్ళ సాంగత్యంలో ఉండి ఆ రకంగా తయారైన తర్వాత అప్పుడు మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. మీ దయానంద గురించి అయినా కూడా అది మీరు చిన్నప్పటి నుంచి మా వాళ్ళు గాయత్రి మంత్రం చదువుతుంటారు, యజ్ఞం దగ్గర కూర్చుంటారు, ధ్యానం చేస్తుంటారు అని చెప్పి మీరు ఎన్నిసార్లు మురిసిపోయారు. ఆ మురిసిపోవడం వెనుకనే వాళ్ళను మీరు గాలికి వదిలేస్తున్నారు అన్నట్టుగా. మురిసిపోవడం కాదు, వాళ్ళకు కనిపెడుతున్నారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు పసివాళ్ళు, వాళ్ళకు ఎటువంటి వ్యవహారం నేర్పిస్తే అవే నేర్చుకుంటారు. మనమేమో గాయత్రి మంత్రం చదువుతున్నారు, యజ్ఞం దగ్గర కూర్చుంటున్నారని చెప్పేసి మనమేమో ఈ భావంతో ఉన్నాం. కానీ అక్కడ వాళ్ళకు కొత్తవి నేర్పిస్తున్నారు. అక్కడ చుట్టాల పిల్లలు కానివ్వండి, ఇంటి పక్క వాళ్ళు కానివ్వండి, బడి పిల్లలు కానివ్వండి, వాళ్ళకి ఇంకా వేరే నేర్పిస్తున్నారు. అక్కడ ఎప్పుడెప్పుడైతే మీ నుండి బయటకు పోతున్నారో, ఎప్పుడెప్పుడు మళ్ళీ మన దగ్గరికి వాళ్ళు తిరిగి వస్తున్నారో వాళ్ళని మనసు విప్పి మాట్లాడండి. ఎవరితో కూర్చున్నారు, ఏమేమి మాట్లాడారు, ఇవాళ టీచర్ ఏమని చెప్పాడు, మరి చుట్టాల ఇంటికి పోయే అక్కడ ఎట్లా అనిపించింది, వాళ్ళ అబ్బాయి ఎలా ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో భోజనం మీకు ఎలా అనిపించింది అని అడగాలి. అడిగితే తెలుస్తుంటది వాళ్ళ దృష్టికోణం. అర్థమవుతుందా గాయత్రి అమ్మగారు, వరలక్ష్మి అమ్మగారు? ఈ విషయాలు అన్ని చాలా సున్నితమైనటువంటివి. మనము తీసుకున్నంత తేలికగా కాదు. దీనికి బాధ్యతలమంతా భగవంతుడు మన కడుపున పుట్టిస్తున్నాడు అంటే బాధ్యత మనకు అప్పగిస్తున్నాడు.
వాళ్ళకు నోటి మాట కూడా రానటువంటి స్థితిలో నువ్వు మాట్లాడొద్దని చెప్పేసి పిల్లలను నోటి మాట తగ్గించి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే యవ్వనంలో ఉన్నారు, తల్లిదండ్రులు యవ్వనంలో ఉన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గర ప్రతిదానికి ఇక్కడ ఈ మాట ఆ మాట అని వాళ్ళ మనసు నొప్పించినట్టయితే వాళ్ళు ఇబ్బంది పడతారు. అందుకనే నువ్వు మాట రావద్దని చెప్పేసి చిన్నపిల్లలకు మాట తగ్గించి నెమ్మదిగా తల్లిదండ్రుల సంయోగంలో ఎదుగుతూ ఉన్నప్పుడు మాటలను ఇప్పిస్తున్నాడు భగవంతుడు. అందుకే చిన్న పిల్లలు పసివాళ్ళే అయినా వాళ్ళకు మన వ్యవహారం అర్థం కాకపోతే కళ్ళలో కళ్ళు పెట్టి ముఖం పెట్టి గుచ్చి చూస్తుంటారు. గమనించారా లేదా? మరి దాని అంతరార్థం ఏంటి అనంటే మనము చెప్పేది ఒకటి చేసేది ఒకటి. వాళ్ళు అప్పటి నుంచి పసిగడుతున్నారు. అందుకనే పిల్లల దగ్గర అబద్ధాలు ఆడడం కానీ, భార్యాభర్తలు ఒకరికొకరు ఏకవచనంలో ప్రయోగించుకోవడం కానీ, తిట్టడం కానీ ఇవి చేయకూడదు. వాళ్ళ చాటు తలుపులేసుకొని గదిలో మీరు తిట్టుకోండి, కొట్టుకోండి, అది మీ వరకే ఉండాలి. పిల్లల ముందు ఏకవచనంలో కూడా మాట్లాడద్దు. గౌరవప్రదంగా మీరు అని మాట్లాడాలి. ఆ రకంగా మనం ఎట్లా నేర్పిస్తే వాళ్ళు అట్లా నేర్చుకుంటారు. అందుకని వాళ్ళు చెయ్యి దాటిపోయేటప్పుడే మనము జాగ్రత్త పడితే మంచిది. చెయ్యి దాటిపోయిన తర్వాత అమ్మో వింటలేరండి, ఎందుకు వినాలి మీ మాట? అది మా తరం అయిపోయింది ఆచార్జీ. పిల్లల తరం వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే సరిపోతుందని నేను అంటున్నాను ఆచార్జీ. అదే ఇప్పుడు వాళ్ళను భగవంతుడు మన చేతిలో పెట్టినప్పుడు, మన కడుపులో పెట్టినప్పుడు అప్పుడే మనం చూసుకోలేదు, అప్పుడే మనం జాగ్రత్త పడలేదు, అప్పుడు మన స్వేచ్ఛ స్వాతంత్రాన్ని చూసుకున్నాం, వాళ్ళని పట్టించుకోలేదు. గర్భిణి అంటే బాధ్యత గలది అని చెప్పేసి అప్పుడు మనం మైమర్చిపోయాం. కానీ అప్పుడే జాగ్రత్త పడదంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. అది చిన్నగా దొంగతనానికి పడ్డటువంటి పిల్లవాడిని ఒకసారి పట్టుకొని కోర్టులో పెడితే ఉరిశిక్ష విధించినటువంటి జడ్జి గారికి నీ చివరి కోరిక ఏమైనా ఉన్నదా అని అంటే అతడు ఒక్కసారి మా అమ్మను కలవాలని ఉందండి అంటే, అమ్మన చాలా మంచిది కదా, అమ్మను చివరిసారి అమ్మ అంటే ఎంత ప్రేమనో అబ్బాయికి కలవాలనుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మని పిలుచుకొచ్చాను. అమ్మ దూరంగా కాదు దగ్గరికి రావి, నీ చెవిలో చెప్పాలి అని చెప్పేసి దగ్గరికి రప్పించుకొని చెవిని గట్టిగా కొరికేస్తుంటాడు. ఎంత గట్టిగా కొరుకుతాడని అంటే ఆ చెవి తెగిపోయి రక్తం కారుతుంటది అంతా. ఆమె విలవిలలాడిపోతుంటది. అప్పుడు ఆ పోలీసులు వచ్చి పట్టుకుంటారు. ఏంది ఇట్లా చేసావా అని చెప్పేసి చెడితే, ఇవాళ మీరు నాకు ఉరిశిక్ష వేశారు కదండి, ఈ ఉరిశిక్షకు కారణం ఈ యొక్క మా అమ్మనే. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళ బలపము వీళ్ళ తినేటువంటి చాక్లెట్లు అవి దొంగతనం చేస్తున్నప్పుడు నన్ను ఈడ్చి కొట్టి సవరిస్తుంటే ఈ రోజు నేను ఇంత దిగజారేవాడిని కాదు, నాకు ఈ ఉరిశిక్ష పడేది కాదు కదండి అని అంటే, ఆ పిల్లవాని మాటలకు జడ్జి చాలా ప్రభావితం అయిపోయి అతనికి ఉరిశిక్షను తగ్గించి బాల నేరస్తుల అక్కడికి వెళ్ళి అతనికి సంస్కరించడానికి అక్కడ పంపించాడు, బాల సంరక్షణ కేంద్రానికి. అందుకని తల్లిదండ్రుల దగ్గరే పిల్లలు వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చేస్తే అంత అదే అవుతుంటారు. ఇప్పుడు మన బాలాజీ గారు తయారవుతుంది ఆచార్య, చదివే కానీ వివేక జ్ఞానం నేర్పించట్లేదు ఆచార్య, అలాగే తయారవుతుంది. చిన్న ఉన్నప్పుడు గారాబం ఎక్క చేసి ప్రేమ ఎక్క చేసి అతి గట్టిగా పోతున్నారు. ఆచార్య, ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. ఈ విషయం ఆచార్యతో వినాలని నేను అడిగాను ఆచార్య. చాలా మంచిది, చాలా మంచిది. అడిగారు కాబట్టి ఇప్పుడు మా బాలాజీ గారు అంటుంటారు ఏంటంటే వారు మగవారు, ఆడపిల్లలు, తల్లి లేదు, తల్లితో వెళ్ళిపోవడం వల్ల ఇక పిల్లలను వదిలేసేసరికి గారాభంగా వాళ్ళు పెరిగారు. వాళ్ళు ఏదంటే అదే, వాళ్ళ ఎక్కడ మనసు నొచ్చుకుంటారు, ఎక్కడ బాధపడుతుంటారు, ఎక్కడ ఇంకేమవుతుందో అని చెప్పేసి, తల్లి లేని పిల్లలు కదా అని చెప్పేసి వచ్చిన బంధువులంతా అయ్యో బిడ్డ మా అమ్మ లేదు అని చెప్పేసి వాళ్ళు అనడం, ఇక నీకు అమ్మ లేదు కదా, నువ్వు ఎట్లా ఆడుకుంటే అట్లా, నువ్వు ఏది కావాలంటే అది అని అట్లా వదిలేసినప్పుడు ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ అమ్మ పిల్లలు వాళ్ళు నెత్తి ఖరాబ్ ఉన్నది, వాళ్ళు ఏం చెప్పిన విన్నారు అని చెప్పి ఇప్పుడు నెత్తి పట్టుకుంటున్నారు. బాలాజీ గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది కారణం. అందుకని మనము పిల్లలను పెంచడం ఆషామాషి తమాషా కాదు, చాలా ఓపిక అవసరం.
అందుకనే భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే వాళ్ళని బయటకు వెళ్ళి తెప్పించి మన చేతికి ఇవ్వట్లేదు. మన కడుపులో మన కడుపులో పెరిగింపజేసి మన కడుపు నుంచి పుట్టింపజేసి మన చేతికి అందిస్తున్నాడు. ఇది నువ్వు పెంచిన బిడ్డ, నీ ఇంటి నుంచి బయటకు పోతుంది, సమాజంలోకి పోతుంది అని చెప్పేసి భగవంతుడు అందిస్తున్నటువంటి ఈ యొక్క సమాజం మన నుండే, మనమే ఈ సమాజంలో ఏ రకంగా అవుతున్నా దానికి కారణం అంతా మన పిల్లల ద్వారానే. శ్రీనివాస్ గారు అర్థమవుతుందా? అప్పుడప్పుడు తోక చుక్క తెగిపోయినట్టుగా వచ్చి రావడం మంచిదే, కానీ కాకపోతే అప్పుడప్పుడు వచ్చే వింటుండడం కూడా మంచిదే. కానీ ఇక్కడ చెప్పబడేటువంటివన్నీ ఇటువంటివి ఉంటాయి. మనల్ని సంస్కరించడం దేవుడు చేస్తున్నటువంటిది. అవునా, బాగుంది ఆచార్య. అదే అందుకని మనము ఇటువంటి విషయాలు ఎక్కువ పంచాలి, ఎక్కువ మందిని పాల్గొనేటట్టుగా చేయాలి. ఎంత సంస్కరింపబడితే సమాజం అంతా బాగుపడుతుంటది. అందుకని ఈ యొక్క మన యొక్క సహనము, ఓర్పు అనేటువంటి మన ముఖార విందము నుంచి అభివ్యక్తం అవుతుంటుంటది. అటువంటి ఆ కళ వైభవం అనేటువంటిది మన మస్తిష్కం నుంచి, లలాటం నుంచి ఎదుటి వారికి తెలుస్తూ పోతుంటది. ఆ సహనము అనేటువంటిది మన కళ్ళలో నిండుకుంటుంటది. తద్వారా మన కంటి చూపు ద్వారా ఎదుటి వారి మీద ప్రభావం పడుతుంటుంటది. అందుగురించి ఈ యొక్క ప్రాణిహింస చేయడము, వాళ్ళను కొట్టడము, పిల్లలను కొట్టడము అటువంటివి ఏవి చేయకుండా సహనముగా, ఓర్పుగా ఉండాలి అనేటువంటిది ఈ యొక్క ఉపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు యొక్క 4వ అధ్యాయం సారాంశం. ఇప్పుడు ఈ విధంగా 4వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇప్పుడు 5వ అధ్యాయంలో బ్రహ్మ దర్శనం. ఇదివరకైతే 4వ అధ్యాయంలో కేవలం పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మ గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు 5వ అధ్యాయంలో పరమాత్మతో పాటు జీవాత్మ యొక్క వర్ణనం తోటి ఆత్మ పరమాత్మల గురించి ఉంటుంటది. అది రేపు చెప్పుకుందాం. ఈ యొక్క సమయం అయిపోయింది కాబట్టి దీనిని ముందుకు తీసుకెళ్ళండి. పుష్పమ్మ గారు ఉన్నారా? ప్రభాకర్ గారు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. నమస్తే. శ్వేతాశ్వర ఉపనిషత్ 4వ అధ్యాయం ద్వారా మనము పిల్లల పెంపకం, పిల్లల్ని ఎలా సంస్కరించాలి అనే విషయం. పిల్లలంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే సంస్కారాలన్నీ అలవడతాయని చాలా ముఖ్యమైన విషయం ఆచార్య గారి ద్వారా, ఉపనిషత్ ద్వారా మనం తెలుసుకున్నాము. వారికి చాలా ధన్యవాదాలు. తర్వాత ఈ పిల్లలకు మన అనుభవాలు చెప్పాలి కానీ నీతులు చెప్పకూడదు అనే విషయాన్ని కూడా, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ శ్వేతాశ్వర ఉపనిషత్తులో తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ మనం గమనిస్తూ ఉండాలని కోరుచున్నాను. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ విషయాలందరికీ అందజేసి అందరికీ మేలు చేద్దాం. అందుకే మనము ఈ యొక్క ఎపిసోడ్ని లైక్ చేసి షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేద్దాం, గంట సింబల్ నొక్కి అందరికీ పంచి అందరినీ లాభాన్వితులని చేద్దామని కోరుచున్నాను. తర్వాత ఈరోజు వైదిక సంధ్య సువర్చలమ్మ గారు. నమస్తే. నమస్తే. అథ వైదిక పంచోపాసన. ఓం పుట్టబోయే శిశువు యొక్క ఆత్మధావన. ఓం అమృతోపస్తరణమసి స్వాహ.
ఓం అమృతాపిధానమసి స్వాహా. ఓం సత్యం యస్య శ్రీర్మయి శ్రీకి శ్రీతాం స్వాహా. ఆచమనం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. అంగస్పర్శి మంత్రం. ఓం వాక్ వాక్. ఓం ప్రాణ ప్రాణ. ఓం చక్షు చక్షు. ఓం స్తోత్రం స్తోత్రం. ఓం నాభిః. ఓం హృదయం. ఓం కంఠః. ఓం శిరః. ఓం బాహుభ్యాం యశోబలం. ఓం కరతల కరపృష్ఠే. మాచన మంత్రం. ఓం భూః పునాతు శిరసి. ఓం భువః పునాతు నేత్రయోః. ఓం స్వః పునాతు కంఠే. ఓం పునాతు హృదయే. ఓం జనః పునాతు నాభ్యాం. ఓం తపః పునాతు పాదయోః. ఓం సత్యం పునాతు పునః శిరసి. ఓం ఖం బ్రహ్మ పరం ఖం బ్రహ్మ సర్వత్రా. ఓం ఖం బ్రహ్మ ఓ సర్వవ్యాపక ఈశ్వర సందేశం అన్నమాట. పునాతు సర్వత్రా. ఈ సంకుచిత శారీరక పింజరం నుంచి అధిగమించి ఆకాశం వల్ల అంతటా వ్యాపించి ఉన్న ఈశ్వరానుభూతిని పొందటం. తర్వాత హస్త చక్ర నవ ద్వారా దేవానాం పూరయోచ్చు తస్యాం హిరణ్యయే కోసే స్వర్గో జ్యోతిషావృతః. 8 చక్రాలు 9 రంధ్రాల ఇంద్రియాల అయోధ్య అంటే యుద్ధం చేయడానికి స్థాపురం. అందులో స్వర్గం అనే స్వర్ణమయ ఆవాసం జ్యోతిషో ఆవరించి ఉంది. 7 అంతస్తుల అంతర్యాత్ర. ఓం భూః సహస్ర చక్రం ప్రాణధారణ జీవం పోసుకోవటం. ఓం భువః ఆజ్ఞా చక్రం త్యాగభావంతో దుఃఖ విముక్తి పొందటం. ఓం స్వహ విశుద్ధి చక్రం అనాసక్త ఆత్మసుఖ స్వరూపావస్థం. ఓం మహః అనాహత చక్రం పరధ్యాన తన్మయత్వ పరమాత్మ భావన. ఓం జనః మణిపూర చక్రం అమృతస్య నాభిః అంటే రస్వంలో శిశువు తెచ్చుకున్న పేగుబంధం వలె ఆ పరమాత్మతో ఈ జీవాత్మ సాధక జీవాత్మ గల అవినాభావ సంబంధమని ఈ జానీ ప్రాదుర్భావ జనః నాభి యొక్క అభిప్రాయం. ఓం తపః స్వాదిష్టాన చక్రము దేహము కింద వైపు నుండి కనపడని ఆత్మను పైకి పొగను వ్యవహారికంగా చూపటం అంటే తోలు పిస్తోలుతో మాయాగుండను పేల్చి ముక్కును వాసన దేహి ఆత్మకు తెలియచేయటం గమనార్థం. ఓం సత్యం మూలాధార చక్రం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. జ్ఞానము సత్యము బ్రహ్మ అనంతము. శరీరహిత ముక్త జీవాత్మ బ్రహ్మ పరమాత్మలో ఉంటుంది. ఆ ముక్తాత్మకు ప్రాపంచిక సుఖ దుఃఖముల స్పర్శ సంపర్క అభావములో ఆనందమగ్నమై ఉంటుంది. ఈ విధంగా యథా పంచావతిష్టంతే జ్ఞానాన్ని మనసా సహా బుద్ధిస్సిన విశేషతే తమాహు పరమాంగతి కఠోపనిషత్తు. శుద్ధ మనస్సుతో పాటు పంచేంద్రియాలు ప్రాణం జీవితంతో ఉంటాయి. మరియు బుద్ధి అంటే ప్రారంధం పరిష్కరింపబడిన ఆత్మ నిర్మలము స్థిరచిత్తముతో ఉంటుంది. దీనినే పరిమితంగా మోక్షం అంటుంది. ఇది సంచోపాసన ప్రథమోచ్ఛ్వాస. అది సంచోపాసన ద్వితీయోచ్ఛ్వాస. నిన్న ప్రారంభించిన సంచోపాసన సఫలమైన వారు ఉపర్యుక్త పురుషార్థములు తరించిపోయారు. కాబట్టి ఈ అగమర్షణ పాప నివృత్తి తాపత్రయం వారిది కాదు. అందులో అసఫలమై ఇక మీదట సఫలం అవ్వాలనే వారి తహతకలాట. మరియు ఎప్పుడో వెళ్ళిన వారి తే బ్రహ్మలోకే పరాంతకాలే పరామృతాత్ పరిముచ్యంతి సర్వే అంటే ముండకోపనిషత్తులు. బ్రహ్మానందాన్ని ఉపయోగించి మహాకల్పము తర్వాత పునః ముక్తి సుఖాన్ని ఏవగించి పునరాగమనం. అఘమర్షణ ప్రకరణం. ఓం ఋతం చ సత్యం చాపీత తపసో జాయత తతో రాత్ర జాయత తత సముద్రోద్భవః సముద్రదండవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాణి విదదత్ విశ్వస్య విశతో వసి.
ఓం సూర్య చంద్రమసౌధాత యదా పూర్వమకల్పయత్ దివం చ పృథివీం చ అంతరిక్షమదోస్పహ. జీవితంలో తప్పు చేసేవారు దుఃఖ జన్మ ప్రవృత్తి, దోషమిచ్చే అజ్ఞానములతో, అసంతృప్తితో దిగజారి భౌతిక స్థలం నుండి దిగజారటం, దుఃఖ నివృత్తిని బట్టి పాప నివృత్తి, స్వార్థ సుఖాల ఆత్మకోత్తాన నిర్లక్ష్యం, ఇక దిగజారుడికి అవకాశం లేని అట్టడుగు స్థాయి నుండి ఆత్మకోన్నతి గావించుకొని జీవన్ముక్త అవస్థను సంప్రాప్తించుకోవటం మన జీవిత యొక్క సార్థకత. ఇదే ఆర్య సమాజ సంస్థాపక ఆధ్యాత్మిక గురువు మహర్షి దేవదయానంద సరస్వతి సంధ్యాభాసన ద్వారా మనుష్య మాత్రం ప్రసాదించిన దివ్య సందేశం. అనగా ఇంతవరకు నిన్నటి సాయంత్రం సంధ్యోపాసన ఇప్పుడు ఈ విధంగా పూర్తయింది. ఇక ఇవాళ సాయంకాలీన సంధ్యోపాసన ఇప్పుడు ఈ బ్రహ్మ ముహూర్తంలో ఆరంభిస్తున్నాం. అంటే నిన్నటి సంధ్యోపాసన పరిపూర్ణంగా చేయలేకపోయాం కాబట్టి అసఫలమై సంధ్యోపాసన ముగించుకొని లేచి వస్తుంటే గమనార్హం. అందుకే ఈసారి ఎలాగైనా సఫలం కావాలని దృఢ సంకల్పించుటకే ఈ అఘమర్షణ మంత్ర ప్రకరణం. సృష్టికర్త పరమాత్మ మరియు సృష్టిక్రమ విచారణ. జగదీశ్వరుడు సర్వవ్యాపికుడు, న్యాయకారి, సర్వత్రా సర్వదా జీవులందరి కర్మలు ప్రత్యక్షంగా చూస్తున్నాడని, పాపం వైపు ఆత్మ మరియు మనసును ఎన్నటికి పోనీయకూడదని, అంతేకాక ఎప్పుడు ధర్మయుక్త కర్మలను సక్రియమై ఉండవలేనని ఓదార్పు సాంత్వననివ్వటం. గతం గత, జరిగిందేదో జరిగింది, గతాన్ని మర్చిపో, వర్తమానాన్ని సద్వినియోగం పంచుకోమంటది. నిర్ణయం నీది, భవిష్యత్ నీది. పాపం చేస్తే మళ్ళీ పరాజయం నిన్ను తేలిక చూస్తుంది, దిగజారుస్తుంది. అఘమర్షణ మంత్ర ప్రకరణంలో సంపూర్ణ కాల పరిగణన జ్యోతిష విషయము ఉంటుంది. వైదికము అవైదికముల మధ్య భేదము. మహర్షి దేవదయానంద సరస్వతికి పూర్వపు జైన బౌద్ధ మతాల నుంచి ఆ తర్వాత వచ్చిన గురువు అవతారవాదుల ప్రభావ ఆధ్యాత్మిక ప్రపంచమంతా ఈ మనసు చుట్టే పరిమితమై ఉండేది. ఆ మనసు గురించి వేద భగవానుడి వేదంలో ఇలా చెప్పాడు: ఇమాని యాని పంచేంద్రియాణి మనక షష్టాని మే హృది బ్రహ్మణ సంస్థితాని. అథర్వ వేదం. ఈ పంచేంద్రియాల్లో మనసును 6వ ఇంద్రియమని ఒకరి అభిప్రాయం చెప్పలేనిది. మనక షష్టాన్ని నపుంసలింగం అంటే జడమని అభిప్రాయం. జడ పూజోపాసన అంటే అవైదికము. ఆ అభిప్రాయం ఎవరిదో అతని గురించి కపిల మహర్షి ఇలా చెప్పాడు: సత్వరస్తంసాం సామ్యావస్థ ప్రకృతి, ప్రకృతిర్మహాన్ మహతో అహంకార, అహంకారాత్ పంచతన్మాత్రాన్ని ఉభయమింద్రం మన పురుష ఇది పంచవింశతిర్గణ. సాంఖ్య దర్శనంలో ఈ సూత్రం. మనస్సు తర్వాత పురుష శబ్దం వివరిస్తూ సత్యార్థ ప్రకాశ్ 8వ సముల్లాసంలో సృష్టి విద్యా ప్రకరణలో ఆత్మ మరియు పరమాత్మని మన ఈ ఆధ్యాత్మిక ప్రపంచానికి చేతన పరిచయం చేస్తూ ఆర్య సమాజం ద్వారా నూతన చైతన్య శంకరవం పూరించారు. ఆర్య సమాజ సిద్ధాంతము చేతన పరమేశ్వరిని పూజించడం చెప్తుంది. ఈ నిగూఢ రహస్యాన్ని వివరించమని చెప్పుటకే ఈ 2వసారి ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. ఈ చేతన పరమేశ్వరుని ఉపాసన చేస్తున్న జీవాత్మకు, ఓ జీవాత్మ, నీవేమి భయపడకు, నిన్ను అన్ని దిక్కుల ఆయన చూసుకుంటున్నాడని తెలియచేసేదే ఈ మనసా పరిక్రమ మంత్రాలు. మంత్రములను చదువుతూ మనసులో అన్ని వైపులా లోపల బయట పరమాత్మను పూర్తిగా తెలుసుకొని నిర్భయులు, సందేహరహితులు, ఉత్సాహితులు, ఆనందితులు, పురుషార్థ పనులుగా ఉండాలి. ఓం ప్రాచీదిరగ్నిరధిపతిరసిదో రక్షితాదిత్య విషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః యేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్పస్తం వో జంభేదత్మః. దక్షిణాదిగింద్రోధిపతి తిరస్థిరాజీ రక్షితా పితర ఇషవః తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షత్రిభ్యో నమః ఋషిభ్యో నమః యేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్పస్తం వో జంభేదత్మః. ప్రదేశే దిక్కు వరుణోధిపతి పృదాకు రక్షితానమిషవః
तेभ्यो नमो अधिपतिभ्यो नमः रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः तेभ्यो वस्तु योऽस्मान् द्वेष्टियं वयं द्विष्वस्तं भोजम्भेदत्मः उदेचि दिक्कु सोमोऽधिपतिः स्वजो रक्षितास्य निरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भेदत्मः ध्रुवादिक्तु विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः तेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भेदत्मः ऊर्ध्वादिक्तु बृहस्पतिरधिपतिः श्रित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षत्रिभ्यो नमः यशेभ्यो नमः तेभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं विश्वस्तम्भो जम्भेदत्मः धूपस्थान मंत्राः जातवेदसे सुलभाम सोममरातीयतोनि दहाति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरिता त्यग्निः चित्रं देवानां मुदगातनेकं चक्षुर्मित्रस्य वरुणस्य अग्नेः आप्राच्छावा पृथिवी अंतरिक्षं सूर्यात्मा जगतस्तुषश्च उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्యం సఫలమైన వారు పరివేష్ట మండలానికి వెళ్ళిపోతారు. మళ్ళా అసఫలమైన వారు ఈసారి ఏ విధంగా నేను సఫలం కావాలని దృఢ సంకల్పంతో ప్రాయశ్చిత్త మంత్రం ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమస్యరదాస్యతం జీవేమస్యరదాస్యతం శ్రేణియామస్యరదాస్యతం ప్రబ్రవామస్యరదాస్యతం అధీనాహస్యామస్యరదాస్యతం భూయస్య శరదాస్యతా ఆచమన మంత్రం ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జగదీశ్వర దయానిదే మీ అనంత కృప వల్ల మేము చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్ధ కామ మోక్షంలోని చతుర్విధ పురుషార్థముల సిద్ధిని ఈ జన్మ ఎందే సంప్రాప్తించుకుందుము గాక. ఓం నమ శంభవాయ చ మయూభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ ఆచమనం. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పీతయే సంయోరవిశ్రవంతు నః. ఓం శాంతి శాంతి శాంతి. ఇది సంచయపాఠం సమాప్తం. ధన్యవాదాలు. ధన్యవాదాలు సువర్చలమ్మ గారికి. శాంతి పాఠం. ఓం దిహౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవా శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఈ ఎపిసోడ్ను
ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను నొక్కి మన బంధువులు మిత్రులందరికీ పంచుదాం. ఓం సర్వేభ్యో నమస్తే. ఓం సర్వేభ్యో నమస్తే. అందరికీ నమస్కారం. ఓం నమస్తే ఆచార్య, సర్వేభ్యో నమో నమః. శ్యామలయ్య గారు ఒక్క నిమిషం, అది పేర్లు రాసుకోండి, ఎవరెవరు వస్తున్నారో ఏర్పాటు చేయడానికి ఉంటుంది. ప్రభాకర్